ఫస్ట్ టైం వచ్చి ఎలా ఉంది అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. మాకు ఇదేదో దొరికింది కానీ తిరిగిపోయింది. కండ్రైవ్ దారులు గుర్తుండదు, ఒప్పుకుంటా నేను. ఎందుకంటే ఇఫ్ యూ గెస్ట్ రైట్ ఇన్ ద కామెంట్స్, కంగ్రాట్స్. ఏదో ఒక బంగారం కలాం గారు కళలు కనపడదు. లాస్ట్ టైం గోవాలో చేసాం కదా ఈ మధ్యలో. మరి ఇంకేం ఇక్కడ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ఇండియా ఇవి 8 కొందంట. అదే చూడడానికి మనకి ఆపర్చునిటీ రాదు కదా, అది చాలా ఫీలింగ్ బాగుంటది. యాక్చువల్లీ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ ఐ ఫీల్ దట్. 90 రూపాయలు అంట. మన ఇంట్లోనే 3 ఫోన్లు ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఒక ఫోన్ అన్న పట్టేలాగా అనుకోవాలి. ఫోన్లే పట్టట్లేదు. మనం పానీపూరి బండి ఎత్తుకున్నాం. సబ్స్క్రైబ్. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. యా, సో టుడే ఈస్ ఎ వీక్ ఆఫ్. సో ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. బ్రష్ అయ్యి టిఫిన్ చేసి నౌ వీఆర్ గోయింగ్ అవుట్. యాక్చువల్లీ వీ ప్లాన్ టు గో టు సమ్వేర్, బట్ వీఆర్ గోయింగ్ సమ్వేర్. సో లెట్స్ గో. ప్లీజ్ బాయ్. కలిపోతుందా? చాలా వేడిగా ఉంది. సో ఫస్ట్ మేమైతే ఇప్పుడు సో ఇప్పుడు ఫుడ్ అయితే తినేసి వీఆర్ ప్లానింగ్ టు గో టు ద బీచ్. ఇఫ్ యు నో గెస్ అక్కడ ఏ బీచ్ వెళ్తున్నాం. ఓకే, అండ్ అక్కడ ఫ్యాన్ ఉంది. అందరూ ఎవరైతే కలవాలనుకుంటున్నారో అక్కడికి వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడే ఫుడ్ తినడానికి అక్కడ ఉంది. ఇది మా ఇంటి దగ్గరే 2 minutes డ్రైవ్ అంతే. ఇవి ఎక్కడో చూసామే, గోవాలోనా. సో యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద టేబుల్. ఓకే, వీఆర్ గోయింగ్ ఫర్ ద టేబుల్. వీఆర్ ఆర్డరింగ్ చికెన్ బిర్యానీ. ఈ కెమెరా క్యాప్చర్ మైక్ ఉండాలి. జస్ట్ సో జస్ట్ నా ఇప్పుడే మా లంచ్ అయ్యాక ఒక క్రేజీ థింగ్ చేసాం. ఏం చేసాం సుని? సో ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందో. వెయిట్ ఫర్ ఇట్. చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ తిప్పలేంటిది. ఓకే, ఇప్పుడు లెట్స్ గో టు ద బీచ్. సో మేము ఇప్పుడు వెళ్ళేది రాజమండ్రి దగ్గరలో ఉన్న బీచ్. రాజమండ్రి దగ్గరలో ఉందంటే మీరు గెస్ట్ చేయొచ్చు అనమాట. 10 కిలోమీటర్లు ఉంది అనట్లేదు. యా, సో కామెంట్స్ లో చెప్పండి మీకు తెలుసుంటే. మాక్సిమం ఇఫ్ యు ఆర్ అరౌండ్ రాజమండ్రి యూ వుడ్ నో ఆబ్వియస్లీ. ఓకే, సో లెట్స్ గో దెన్. ఎలా ఉంది నీకు ఇక్కడికి రావడం? నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. అసలు నేను ఇంటికా నుంచి 1 hour డిస్టెన్స్ లో ఇంత అసలు ఎక్కువ అనమాట. ఇంకా 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్తానని చెప్పి ఇంటికా నుంచి ఒక గంట దూరంలో తీసుకొచ్చి ఎలా ఉంది అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకు అసలు అంటే నీకు సెలవు అంటే ముక్కు పగిలిపోయింది. నీకు సెలవు ఉంది కాబట్టి, నాకు నిన్న సెలవు లేదు. బట్ నిన్ను గమ్ముని ఫినిష్ చేసుకుందాం అనుకున్నాను కానీ వర్క్ అది కంప్లీట్ అవ్వలేదు. అక్కడ దిగుతాను. దట్స్ నాట్ ఏ పెన్ డ్రైవ్. ఇప్పుడే మాకు ఇదేదో దొరికింది కానీ తిరిగిపోయింది. పెన్ డ్రైవ్ అక్కడే పెట్టే పాపం. దారి సో దారులు గుర్తుండదు, ఒప్పుకుంటా నేను. ఎందుకంటే ఒకసారి వెళ్తే మర్చిపోతాను నేను, 2 సార్లు వెళ్తే మర్చిపోతా. లైక్ కన్ఫ్యూజ్ వస్తుంది నాకు దారి. అలా అది కాన్స్టెంట్ రూట్ అయ్యే వరకు అది గుర్తుండదు.
కాన్స్టెంట్ రూట్ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే జనాల పేర్లు కూడా లైక్ కొత్త వాళ్ళని ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరన్నా మాట్లాడినప్పుడు వాళ్ళ పేరు అడుగుతాను ఫస్ట్ నేను. పేరు చెప్తారు కదా, తర్వాత మళ్ళీ వాళ్ళని అడ్రస్ చేయాలంటే పేరుతో అడ్రస్ చేయాలి. నాకు పేరు గుర్తుండదు అనమాట. సో అలా అప్పుడప్పుడు కవర్ డ్రైవ్లు వేస్తూ ఉంటాడు. లేదు, వేరే వాళ్ళు ఎవరొకరు మాట్లాడే వరకు మామూలుగా మాట్లాడతా, తర్వాత మళ్ళీ అప్పుడు పేరు గుర్తు పెట్టుకుంటాను. సో అదొకటి. ఇంకోటి చెప్తే మళ్ళీ బాగోదేమో, లెఫ్ట్ రైట్. అది అసలు సూపర్ క్రేజీ అదైతే. కానీ ఇప్పుడు అలవాటు అయిందిలే, బట్ స్టిల్ అది నేను చెప్పాలి, అలవాటు అయింది లేదా అనేది నేను చెప్పాలి. కాకినాడ బీచ్. If you guessed right in the comments, congrats. ఏంటి ఏదో ఒక బంగారం కలాం గారు కళలు లాస్ట్ టైం గోవాలో చేసాం కదా ఈ మధ్యలో. మరి ఇంకేం ఇక్కడ గోవాలో ఒక 6-7 days ఉన్నాం, అన్ని బీచెస్ కవర్ చేసాం. కానీ పొద్దున్న నుంచి నైట్ వరకు బీచ్లో ఉన్నా కానీ అంత జిడ్డు అనిపించలేదు, లైక్ మొత్తం చేతులు ముఖం. కానీ ఇక్కడ జస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చున్నాం, ఆల్రెడీ జిడ్డుగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై. మీకైనా తెలిస్తే చెప్పండి కామెంట్స్. మీకు అనిపిస్తుందా జిడ్డు కదా? కానీ గోవాలో అంత అనిపించలేదు. అండ్ అక్కడ శాండ్ కూడా ఈ కలర్ ఉంటుంది, బ్లాక్ లేదు, అది జస్ట్ ప్యూర్ శాండ్ కలరే ఉండేది, మిక్సింగ్ ఇంకేం లేదు. ఐ డోంట్ నో వై. టికెట్ ఎంత? 40. రెండు ట్యాంక్ ఉంది ఇక్కడ. సో ఇది కొత్తగా పెట్టినట్టున్నారు మ్యూజియం, 40 rupees per person. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. లోపలికి వెళ్దాం పద. సో ఇక్కడ కాకినాడలో ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇవాళ ఓపెన్ చేశారు. సో దిస్ ఈజ్ అన్ రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్. ఓకే, ఇండియా ఇవి 8 కొన్నదంట రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని. సో ఇది 1980s కొన్నారు, 80s or 90s. ఇది 2017 వరకు వర్క్ చేసింది ఇది. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటంటే ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇది సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఇందులో ఒక 10 members క్రూ ఉంటారు, పైలట్, నావిగేటర్ ఇలా. సో ఈ డిజిగ్నేషన్స్ వాళ్ళు ఉంటారు. సో ఇది ఏం చేస్తుందంటే సబ్మెరీన్స్, మన అంటే వేరే శత్రు దేశాలు కానీ వేరే దేశాల నుంచి వచ్చే సబ్మెరీన్స్ని ఇది ట్రాక్ చేసి అది డిస్ట్రాయ్ చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫిక్గా డిజైన్ చేయబడింది. వీడియోగ్రఫీ ఆర్ ఫోటోగ్రఫీ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో తెలియకపోయా, బట్ Russian aeronautical engineer and army officer Andrei వెనకాల బిల్డింగ్ ఉంది కదా, అందులో ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లైక్ ఎలా సర్వేలెన్స్ అయింది, దట్ ఈస్ అన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ అది. సో అది ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు. సో 2017లో ఎక్కడ వైజాగ్లో కదా, సో వైజాగ్లో దీన్ని ఫైనల్గా ల్యాండ్ చేశారు అనమాట. అక్కడ నుంచి దీన్ని పార్ట్స్ కింద డిసెంబుల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మ్యూజియం కింద టూరిస్ట్ లైక్ పీపుల్కి అలవెన్స్ ఇద్దామని చెప్తే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కాకినాడలో పెట్టారు. సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. కాకినాడలో ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, బాగుంది. ఇవాళ ఓపెన్ చేశారండి అది అని అన్నారు. బట్ దట్ ఈస్ ద ప్లేన్, దట్ ఈస్ అన్ ARK హంటర్ ప్లేన్. దాని పేరు హంటర్.
ఇక్కడ లేదు, ప్లేన్ మీద లేదు, కానీ ఇందాక చూపించిన వీడియోలో ఉంది. క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్. ఫ్లైట్స్ ఎక్కుతాం, ఎదర ఫ్లైట్ కాక్పిట్స్ చూస్తాం, కానీ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లైక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క లైక్ లోపల మనకు చూసే ఏమంటారు దాన్ని, ఇది రాదు, అదే ఏంటది, అదే చూడడానికి మనకి ఆపర్చునిటీ రాదు కదా. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. నీకు అందులో అసలు ఏమన్నా అర్థమైందా లోపల ఎయిర్ క్రాఫ్ట్ లో? అలా కూర్చుంటారు, అందులో బాంబులు గట్ట అదేంటంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్. నువ్వు ఎలా చెప్తున్నా తెలుసా, పొద్దున్న ఎగ్జామ్ ఉంది ఇదే బిట్ వచ్చింది అన్నట్టు చెప్తున్నా. లేదు తెలియాలి కదా జనాలకు కూడా, అందుకని నాకేం తెలుసు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత ఒక వీడియో డాక్యుమెంటరీ వేసారు దాని మీద, అప్పుడు తెలిసింది. కానీ అందులో ఒక అతను ఉన్నారు, ఏవియేషన్ ఏదో తెలిసిన అతను, అందులో అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇవాళే యాక్చువల్లీ ఇది పబ్లిక్ ఓపెన్ చేశారు లాంచ్, సో అందుకని అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకున్నా. డాక్యుమెంటేషన్ కూడా కొన్ని రోజులు ఉంది ప్రస్తుతానికి అయితే, దాని గురించి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నందుకు అందరూ వెళ్ళి చూస్తున్నారా. అవును, జనాలకి ఎట్లా అంటే అని అనిపిస్తుంది. కానీ ఒక ఇంజనీర్ గా అలాంటి మార్వెలస్ ఒక టెక్నాలజీని చూడడం అది చాలా ఫీలింగ్ బాగుంటది. యాక్చువల్లీ యాజ్ అ మెకానికల్ ఇంజనీర్ ఐ ఫీల్ దట్. ఎస్, నువ్వు మెకానికల్ ఇంజనీర్ వి, ఇప్పుడు నువ్వు చేతన ఫీల్ అవుతున్నావు. నువ్వు అది లేదు, బట్ కానీ ఆ డిజైన్ కానీ ఆ లోపల ఉన్న టెక్నాలజీ కానీ రష్యా నుంచి కొన్నారు ఈ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇట్ ఫెల్ట్ గుడ్, బాగుంది. అయితే 90 రూపాయలు అంట. అక్కడ హౌస్ ఆఫ్ పాప్స్ అని ఏదో ఉంది, సర్లే కదా నిల్ల అందులో చూస్తే పుల్లైసులు ఉన్నాయి. సర్లే అందులో 29 రూపాయలు, 39 రూపాయలు, 49 సో అని. కానీ వాళ్ళ దగ్గర ఒకటే ఉంది సపోటా, విచ్ ఈస్ 90 రూపీస్. కొనుక్కుంటా, మా ఊళ్ళో 5 రూపాయలు పుల్లైస్. నా అయితే కొన్ని కుల్ఫీలు అయితే ఒక 30-40 ఓకే, మరి 90 రూపాయలు ఇన్ ఎస్ఆర్ఎంటీ మాల్. థ్యాంక్ యూ. ఇదిగో ఇస్తాను, అందులో ఉంటాయి. అది ఆ ఓపెన్ ఇస్తే డబ్బులు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తాడు. ఇది స్టైల్ ఇలా ఆయన దగ్గరికి వెళ్ళు, ఇది పట్టుకొని వెళ్ళు, 1000 రూపాయలు ఇస్తాడు. సరిపోదేమో ఇది మరే. ఒక 4 ఫోన్లు పట్టాలి. 4 ఫోన్లు కాదు నాని, మన ఇంట్లోనే 3 ఫోన్లు ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఒక ఫోన్ అన్నా పట్టేలాగా అనుకోవాలి. వేస్ట్ అక్కడ అయితే ఇంకా 300కి 2 ఫోన్లు అట్టకపోతే ఎందుకు? ఇదిగో 2 పడుతుంది, ఇది పైకి వచ్చేస్తుంది. ఇదిగో పెట్టే అక్కడ వేస్ట్ ఇంకా. ఏంటి ఏమో తెలియదు, బాగుంది. ఎక్కడ కొన్నా? ఎక్కు ఎక్కేసింది. అందులో వేసి పెడతావా కస్టమర్స్కి? ఓకే. అసలు పానీపూరి చాట్ మసాలా బండి నువ్వెందుకు పెడతావు? ఓకే, వెల్ డన్ అక్క, నైస్. బాగుందా? అవును, దిస్ ఈస్ గార్లిక్ బన్. ఎప్పుడైనా ట్రై చేసాను నువ్వు గార్లిక్ బన్? నేను ట్రై చేయలేదు, అందుకే ట్రై చేస్తాను. అవును, ఓవెన్లో పెట్టించాను. ఎలా అయింది నీ రోజు టుడే? ఎక్కడికి వెళ్ళాం? బీచ్ కానీ వచ్చాం, బీచ్కి వెళ్ళాం, నెక్స్ట్ మాల్కి వచ్చాం, మాల్కి వెళ్ళాం. సో యాక్చువల్లీ ప్లాన్ ఈస్ టు గో టు విజయవాడ, బట్
డ్యూ టు సమ్ అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ విజయవాడ వెళ్ళలేకపోయాం, కానీ బీచ్కి వచ్చాం ఫైనల్గా. యా, సో ఇవాళ అయితే మంచిగా గడిచింది. సో యా, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.